పుష్పరాజ్ ఫ్లవర్ అనుకుంటివా కాదు ఫైర్. అబ్బా ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందా కదా. ఇప్పటికీ ఎవరైనా ఏదైనా సాధిస్తే ఫస్ట్ చెయ్యి గడ్డం కిందకి పోవాల్సిందే. ఈ డైలాగ్ చెప్పాల్సిందే కదా. అంతలా ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా 2 పార్ట్స్ కలిపి ఏకంగా 3000 కోట్లు కలెక్ట్ చేసిందట. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ రాకా సినిమాతో బిజీగా ఉన్నాడు. అలానే ఈ సినిమాని కూడా పుష్పాలా పాపులర్ చేయడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేశారట. అర్జున్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ చర్చకు కారణమవుతుంది. పుష్ప ది రైస్, పుష్ప 2 ది రూల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఒక కొత్త బ్రాండ్ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాకా టైటిల్ బయటకు వచ్చిన దగ్గర నుండే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ మొదలైంది. ఈ ఒక్క టైటిల్నే చూసి అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పుష్పరాజ్ అనే పేరు దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ గా మారిన సంగతి తెలిసిందే. సినిమా కథ కంటే కూడా ఆ క్యారెక్టర్ పేరు ప్రేక్షకుల మనసుల్లో బలంగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో రాకా అనే పేరును కూడా ఒక పవర్ఫుల్ బ్రాండ్ గా మార్చాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే పుష్ప కథకు రాకా కథకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. కానీ ఒక పవర్ఫుల్ పాత్ర చుట్టూ కథను నడిపిస్తూ ఆ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడం మాత్రం పుష్ప ఫార్ములాను గుర్తు చేస్తుంది. రాకా అనే పదానికి సంస్కృతంలో పౌర్ణమి అనే అర్థం ఉందని సమాచారం. కానీ ఈ సినిమాలో ఆ పేరు కేవలం ప్రశాంతతను సూచించదని, ఒక విధ్వంసకరమైన శక్తిని సూచిస్తుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ కనిపించిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. గుండులు, కళ్లకు కాటుక, భారీ గడ్డం, జంతువుల నెయిల్స్, ఇలా పూర్తిగా ఒక కొత్త అవతార్లో బన్నీ కనిపించారు. ఈ లుక్ చూసిన తర్వాత చాలా మంది ఇది సాధారణ మాస్ సినిమా కాదని, ఒక డిఫరెంట్ సినిమాటిక్ యూనివర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అట్లీ సినిమాల్లో ఉండే భారీ విజువల్స్, హై ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ రాకాలో మరింత పెద్ద స్థాయిలో కనిపించబోతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల వరకు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్కే 250 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులో ఇది ఒకటిగా నిలవబోతుందని ప్రచారం జరుగుతోంది. అట్లీ ఈ సినిమాను కేవలం ఒక మాస్ యాక్షన్ మూవీగా కాకుండా హాలీవుడ్ స్థాయి విజువల్ ఎక్స్పీరియన్స్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే దేశ విదేశాల నుండి టాప్ టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్నారట. యాక్షన్ సీక్వెన్స్లు, భారీ సెట్లు, విఎఫ్ఎక్స్ ప్రపంచం ఇవన్నీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని సమాచారం. ఇక స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, టైగర్ ష్రాఫ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో 4 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాత, తండ్రి, 2 కొడుకులు ఇలా 4 వేర్వేరు తరాల పాత్రలను బన్నీ పోషిస్తారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇదే నిజమైతే ఇది ఆయన కెరియర్ లోనే అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఒక పాత్ర పూర్తిగా వైలెంట్ షేడ్ లో ఉండబోతుందట. మరో పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఈ వైవిధ్యం వల్లే రాకా సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. దర్శకుడు అట్లీ ఈ కథను దాదాపు 18 ఏళ్లుగా తన దగ్గర ఉంచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన చెప్పినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చాలా ఏళ్లుగా ఈ కథను పెద్ద స్థాయిలో తెరకెక్కించాలని అనుకున్న అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ఆ కలను నిజం చేసుకోబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. అట్లీ గతంలో తెరకెక్కించిన జవాన్, బిగిల్, మార్సల్ వంటి సినిమాలు భారీ మాస్ ఎంటర్టైనర్స్ గా నిలిచాయి. ఇప్పుడు రాకాతో ఆయన మరింత భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారని టాక్. ఇక అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతుంది. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, అదనంగా లాభాల్లో 15% వాటా కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ డీళ్లలో ఒకటిగా నిలుస్తుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు అదే క్రేజ్ ను మరింత పెంచేందుకు రాకాను గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.